హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం హోండా యాక్టివా గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మంచి వెహికల్ని అయితే తీసుకురాబోతున్నారు. కొంచెం లేట్ అయితే అవుతుంది. వీళ్ళు యాక్చువల్గా ముందు ఏం చెప్పారంటే జనవరి 19 తీసుకొని వస్తామన్నారు. మళ్ళీ తర్వాత మార్చి 29 తీసుకొని వస్తామన్నారు. అదే అయిపోయి మళ్ళీ జూన్ ఎండింగ్ కల్లా దీన్ని తీసుకొని వస్తామని చెప్పారు. ఆల్రెడీ గ్లోబల్గా అయితే ఇది ఒక మోడల్ అయితే లాంచ్ అయింది. నా ఛానల్లో ఉంది అనమాట. ఆ వీడియో మీరు చూడకపోతే దాంట్లో ఉంటుంది. హోండా యాక్టివా గురించి గ్లోబల్గా లాంచ్ అయింది. థాయిలాండ్లో దీన్ని లాంచ్ అయితే చేశారనమాట. అంటే మనకు దీంట్లో చూస్తున్న డిజైనే వస్తుంది. మీకు సెంటర్లో మీకు డిజైన్ చూపిస్తాను. సేమ్ ఆ డిజైన్తోనే వస్తుంది అనమాట. ఇది ఎప్పుడు లాంచ్ కాబోతుంది, దీని వివరాలన్నీ పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇలాంటి వెహికల్ రావాలని కోరుకునే వాళ్ళు నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. ఫ్రెండ్స్, ఇది ముందుగా యాక్చువల్గా లాంచింగ్ డేట్ అయితే వీళ్ళు పోస్ట్పోన్ చేస్తూనే వస్తున్నారనమాట. అంటే మనకు ఫస్ట్ వచ్చి జనవరి అని చెప్పారు, మళ్ళీ తర్వాత మార్చ్ అని చెప్పారు, తర్వాత జూన్ అని చెప్పారు. జూన్లో కన్ఫామ్గా వస్తుందని చెప్పారు. తర్వాత వచ్చి యాక్చువల్గా జూన్లో అయితే లాంచ్ అయితే అయింది. అది వచ్చి గ్లోబల్ వెర్షన్, సేమ్ ఇప్పుడు మీరు చూస్తున్న వెర్షనే గ్లోబల్గా లాంచ్ చేశారనమాట. అంటే అది వచ్చి థాయిలాండ్లో వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అలాగే మోటార్ సంబంధించిన వాటి అన్నిటి మీద ఒక ఈవెంట్ అయితే చేశారనమాట. దాంట్లో మీకు సేమ్ ఇదే మాదిరిగా ఉండే వెహికల్ని తీసుకురావడం అయితే జరిగింది. దీంట్లో అదే కాకుండా ఒక 3 మోడల్స్ని కూడా తీసుకొచ్చారనమాట. ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. మనకి ఇండియాలో అయితే ప్రస్తుతానికి ఇంకా వీళ్ళు ఏం చెప్పడం లేదు. కానీ బైక్ వాలా అలాగే బైక్ దేకో ఇలాంటి ప్రముఖ సైట్స్లో, ఈవీకి సంబంధించిన సైట్స్లో వాళ్ళు చెప్పడం ఏం జరిగిందంటే వాళ్ళైతే ఈ సంవత్సరం అంటే నవంబర్ 24కి దీన్ని లాంచ్ చేస్తారని, మనకు ఇండియాకి అయితే తీసుకొస్తారని అయితే చెప్తున్నారనమాట. వీళ్ళు షోరూమ్ యాక్చువల్గా వీళ్ళు చాలా క్వాలిటీగా తీసుకురావాలి అనే ఒక దీంట్లో వీళ్ళు చేస్తున్నారనమాట. ఇలా చూశారు కదా, జిగ్ వీల్స్ ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఇంతకుముందు జూన్ వస్తుంది, జూలై వస్తుంది అని వీళ్ళు చెప్పడము, అలాగే మనకు 1 lakh నుంచి 1,20,000 వరకు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఉంటుందని ఈ విధంగా అయితే వీళ్ళు దీంట్లో చెప్తూ వచ్చారనమాట. చూశారు కదా, ఇలాంటి మోడల్స్ అయితే వీళ్ళు దీంట్లో తీసుకురాబోతున్నారు. మంచి మోడల్స్, మంచి డిజైన్తో అయితే తీసుకొస్తున్నారనమాట. ఆల్రెడీ ఇప్పుడు మనకు బజాజ్ చేతకు, హోండా వాళ్ళు, అలాగే టీవీఎస్ ఇవన్నీ కూడా వెహికల్స్ని అయితే తీసుకొచ్చేసారు. ఇంకా వీళ్ళు ఇప్పుడైతే చాలా వరకు లేట్ చేస్తున్నారనే చెప్పాలి. ఇంత లేట్ చేస్తే ఇంకా రాబోయే మార్కెట్ ఎలా ఉండబోతుంది ఈవీ మార్కెట్లో ఉండే, ఎందుకంటే వీళ్ళు పర్ఫెక్ట్గా తీసుకురావాలనుకుంటున్నారు అనమాట. ఈ కాస్ట్ కూడా ఇది 1,10,000 నుంచి 1,20,000 వరకు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే వస్తుందంటున్నారు. పెద్ద బూట్ స్పేస్తో. అలాగే దీంట్లో వచ్చి ఇక్కడ మనకు మెయిన్ చెప్పుకోవాల్సింది బూట్ స్పేస్ అనేది ఎలా తీసుకొస్తారనే చూడాలి. గ్లోబల్ వెర్షన్లో బూట్ స్పేస్ అనేది లేదు. 2 బ్యాటరీస్, రిమూవబుల్ బ్యాటరీస్ అయితే తీసుకొచ్చారనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అంటే వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ ఆల్రెడీ మనకు బెంగళూరులో లాంటి చోటంతా మనకు వచ్చేసాయన్నమాట. అంటే వాళ్ళు ట్రయల్ అయితే చూస్తున్నారు ప్రస్తుతానికి. ప్రస్తుతానికి వచ్చి B2B అంటే బిజినెస్ టు బిజినెస్ యూజ్ చేసుకోవడానికి తీసుకొని అయితే వచ్చారనమాట. కానీ మనకి ఇక్కడ బూట్ స్పేస్ అనేది ముఖ్యం. ఇక్కడ ఇండియాలో బూట్ స్పేస్ లేకపోతే చాలా వరకు తీసుకోవడం కష్టమే. ఎందుకంటే మనకు లగేజ్ పరంగా యూజ్ చేసుకోవడానికి అంతా ఉపయోగపడుతుంది కాబట్టి బూట్ స్పేస్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. ఈ మోడల్ అయితే బాగుంది, కానీ మనం కాలు పెట్టుకునే చోట అంతా కొంచెం స్పేస్ అయితే లేదు, అది చేయాలి. అలాగే మనకు ఒక ఇన్నర్ బ్యాటరీ ఒకటి తీసుకొచ్చి ఒకటి అవుటర్ బ్యాటరీ తీసుకొని రావాల్సి వస్తుందన్నమాట. అప్పుడు రిమూవల్ చేసుకోవచ్చు. అంటే మనకు సింపుల్ వన్లో ఉంది కదా, సేమ్ ఆ మారికి తీసుకొని రావడం బెస్ట్. వాళ్ళైతే మనకు 3.7 కిలోవాట్ బ్యాటరీ ఒకటి, 1.3 కిలోవాట్ బ్యాటరీ ఒకటి వచ్చిందనమాట. 3.7 కిలోవాట్ మనకు ఇంటర్నల్ వస్తుంది, 1.7 కిలోమీటర్ అవుటర్ వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. అలా తీసుకొని వస్తే బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే చెప్పండి నాకు ఎలా ఉందని. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.